వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పరిపూర్ణానంద స్వామికి బోల్డ్ అంతమంది ఫాలోవర్లు ఉన్నారు, డిఫరెంట్ ప్లేసుల్లో ఉన్నారు. బట్ ఎందుకని కాకినాడని ఎంచుకున్నారు? కాకినాడలోనే శ్రీపీఠం ఏర్పాటు చేశారు, కాకినాడలోనే మహాశాంతి యాగాలు. ఇప్పుడు ప్రధానమంత్రి, భారతదేశం మొత్తానికి ప్రధానమంత్రిగా ఆయన ఢిల్లీలోనే ఎందుకు ఉండాలంటే ఎక్కడో కేంద్రం ఉండాలి, ఎక్కడో కూర్చోవాలి. అది దేశ రాజధాని అనుకున్నాం, మీరు ఎందుకు కాకినాడని? మీకేంది? అదే అంటున్నా, నాకు ఒక ప్లేస్ కావాలి కదా. అక్కడ వాళ్ళు ఆశ్రయం ఇచ్చారు, అక్కడ ఉన్నాను. నాకు హైదరాబాద్లో ఇచ్చుంటే వచ్చుండేవాడినేమో, నాకు తెలియదు, ఏం తెలియదు. నేను చిన్నపిల్లవాడిగా నేను అటు గోదావరి ప్రాంతంలో తిరుగుతూ ఉంటే అక్కడ అప్పుడు ఉన్నటువంటి దంపతులు ఉన్నారు. వాళ్ళు ఆయన ముత్తా గోపాలకృష్ణ గారని ఒక ఆయన ఉండేవారు, ఆయన ఎమ్మెల్యేగా చేశారు అప్పుడు, తర్వాత ఇదయ్యారు, ఇప్పుడు ఏజ్ అయిపోయింది. ఆయన భార్య నా ప్రవచనాలకు వచ్చేది. ఆయన వచ్చి మీ స్పీచెస్ ఇక్కడ జరగాలి, మీరు ఇక్కడ ఉండాలి, మా ప్రాంతంలో ఉంటే బాగుంటుందని ఆయన రిక్వెస్ట్ చేశారు. తప్పకుండానండి, చూద్దామన్నాను. నేను అసలు ప్లానింగ్ లేదు, ఏం లేదు. దెన్ ఇట్ హ్యాపెన్ టు బి అక్కడ స్థలం ఇచ్చారు. శ్రీపీఠం కూడా నేనేం చేయలేదు, నిజంగా చెప్పాలంటే అదేదో భూమిలో నుంచి మొలుచుకొచ్చినట్టు అది అలా వచ్చింది తప్ప నేను ఎప్పుడూ దానికోసరంగా ఏమీ తాపత్రయపడలేదు. అది దైవానుగ్రహం, అలా డెవలప్ అయింది. ఆ కాకినాడ వాళ్ళ అదృష్టం అది, అంతే. సో మహాశక్తి యజ్ఞం ఏంటి, ఏం చేస్తున్నారు మీరు అందులో? ఇది ఒక అపురూపమైనటువంటి ప్రయోగం. ఇదొక కల్పం అంటే ఒక వేదము లేదా ఆగమాలు లేదా శాస్త్రాలు అవి చెప్పినటువంటి ఆచారాల్ని కల్పం అంటాం మనం. ఇది ఒక అపురూపమైన కల్పం. ఏంటనంటే ఇది నవరాత్రుల్లో ప్రత్యేకించి 10 రోజులు దాన్ని 100 కోట్ల కుంకుమార్చన చేయాలని ఒక సంకల్పం. అలాగ ఒక 1000 కోట్ల కుంకుమార్చన పూర్తి చేయాలి. ఈ భూమి మీద ఇప్పటిదాకా ఎవరు ఊహించలేదు. 100 కోట్ల కుంకుమార్చన ఎవరు ఆలోచన చేయలేదు. అది 1000 కోట్ల కుంకుమార్చన చేయాలని ఒక దృఢమైన సంకల్పం పెట్టుకున్నాం. మీకు అర్థమైంది కదా. ఆ సంకల్పంలో భాగంగా నేను అనుకున్నది ఏంటనంటే ఏదో ఒక సంస్కరణ జరగాలి అని. స్త్రీలకి దీక్షావస్త్ర ధారణ అనేది ముఖ్యం. ఒక దీక్షావస్త్రం ఎందుకు అని అంటే అది 250 రూపాయలు అది చీర. మనం అహ్మదాబాద్లో ఎక్కడో సూరత్లో దాన్ని ప్రింట్ చేయించి తీసుకొస్తాము. చాలా నాణ్యమైంది అది. బయట ఎక్కడైనా సరే అది ఒక 700 రూపాయలు తక్కువ ఉండదు. మనం 250 రూపాయలు కొట్టిన దానికి తీసుకొచ్చి ఇస్తున్నాం. అది ఎందుకు అని అంటే చదువుకున్న వాళ్ళకి, చదువు లేని వాళ్ళకి, డబ్బున్న వాళ్ళకి, డబ్బు లేని వాళ్ళకి, తెల్లగా ఉన్నా నల్లగా ఉన్నా, లేదు పైన కులమైన కింద కులమైన, అసలు ఈ తరతమ భేదాలు లేకుండా ఒక స్త్రీమూర్తి అది కట్టుకోగానే అమ్మవారిలాగా మారాలి, కనపడాలి. ఇంకా ఆవిడ వెనక ఏది కనపడకూడదు, నాకు ఇంకా అమ్మవారే కనపడాలి. ఆ దీక్షావస్త్ర ధారణ యొక్క నియమం ఏంటంటే అది ధరించిన ప్రతి స్త్రీమూర్తి నాకు ఒక అమ్మవారు నడిచొస్తున్నట్టు ఉండాలి. ఇంకా XYZ ఇవన్నీ బ్లా 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 ఇష్టం లేదు నాకు. అలాగ నేను ఆలోచించినప్పుడు కొన్ని వేల మంది దాన్ని అంగీకరించారు. ఒక 50,000 మంది ఇప్పుడు రిజిస్టర్ చేసుకున్నారు. ఇప్పటికి అయింది మాకు. వాళ్ళు వస్తారు. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే నా ఆలోచన, వాళ్ళు 3 గంటల సేపు తదేక చింతనతో ఏకదృష్టితో ఉండి నిలబడగలరా అని వాళ్ళని మెల్లగా అలవాటు చేస్తూ తీసుకురాగలిగాను. మూడోది ఏంటనంటే భర్త పోతే మీరు పూజ చేయకూడదు, మీరు ఇది చేయకూడదు, అది చేయకూడదు అంటారు. అన్నిటికీ దూరం ఉండాలి అని అంటారు కదా. నేను మిగతావన్నీ పక్కన పెట్టా. అన్నీ పక్కన పెడదాం కాసేపు, అది వాళ్ళ అభిప్రాయాలు పక్కన పెడదాం. అసలు దేవుడికి ఎందుకు దూరం అవ్వాలి, పూజకి ఎందుకు దూరం అవ్వాలి, నేను బాగా దీని మీద చర్చ చేశా. లోపల మదించా. నేను ఇందాక చెప్పాను కదా, ఒక సన్యాసి, ఒక గురువు సమాజానికి ఎందుకు అవసరం అని చెప్పాను కదా మీకు. అలాగ దీని విషయంలో నేను బాగా మదించి చర్చించి అన్ని చోట్ల వెతికా. ఇది ఎవరో కావాలని ఒక కుట్ర చేశారు మన సంస్కృతి మీద. ఎందుకంటే స్త్రీయే ధర్మానికి మూలం. స్త్రీ పోతే ధర్మం లేదు. ఇంకా స్త్రీయే ధర్మం, స్త్రీయే మర్మం, స్త్రీయే మోక్షం. నిజమది, నేను కనిపెట్టింది అది. మా అమ్మ లేకపోతే పరిపూర్ణానంద లేడు కదా. చిన్న ఎగ్జాంపుల్ మన కళ్ళ ముందు. అలాంటిది నేను గమనించాను. ఒక స్త్రీ మూలం దీనికి. ఈ స్త్రీని ఏదో వంకబెట్టి దీంట్లో లేనిపోనివి కల్పించి ఈవిడ్ని దైవానికి, ధర్మానికి దూరం చేస్తే మెల్లగా ఈ ధర్మం నాశనం అయిపోతుంది. కాబట్టి ఏదో ఒక వంక పెట్టడం, దూరం చేయడం. ఇప్పుడు 3 రోజులు మైల ఉంది, అప్పుడు అన్నీ ఆపేయమంట. ఒక దేవుడిదే కాదు, నువ్వు ఏ పని చెయ్యకు. నాకు బాగా పరిచయం ఏంటంటే, నా చిన్నప్పుడు
మా ఇళ్లల్లో స్త్రీలకి 3 రోజులు ఆ రజస్వల ఇది ఉన్నప్పుడు వేరే రూములో హాయిగా పడుకోమనేవారు. ఫుడ్డు నేను పట్టుకెళ్ళి పెట్టేవాడిని. మా పిన్నికి కానీ, మా అమ్మకి కానీ, వాళ్ళందరికీ ఎవరికైనా నేను పట్టుకెళ్ళి పెట్టేవాడిని. నాకు తెలిసేది కాదు. పెద్దయిన తర్వాత తెలిసింది, దే షుడ్ బి గివెన్ అట్‌మోస్ట్ రెస్ట్ ఫర్ దేర్ బాడీ. కాకపోతే దాన్ని ఒక టాబూ లాగా చూడడం అనేది అయింది ఆ! అనేది. అది దాన్ని అది 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 కూడా ఉంది. అది కూడా ఉంది. కానీ ఈరోజు ఏమైపోయింది, అలా చూస్తున్నారని మనం వదిలేసుకొని రావడం వల్ల మానసిక సంఘర్షణ స్త్రీలో దానివల్ల పెరుగుతుంది. ఈరోజు చూడండి, ఎనీ సైకియాట్రిస్టులు, సైకాలజిస్టుల దగ్గర స్త్రీ లోపల మనోబలం చాలా గొప్పది స్త్రీకి. శరీర బలం కంటే ఆవిడ అబల కాదు, ఆవిడ సబల అని మాట్లాడేవారు కదా. ఈరోజు స్త్రీలో ఆ మానసిక శక్తి ఎందుకు తగ్గిపోతుందనంటే, ఆ ఋతుక్రమంలో 3 రోజులు పూర్తిగా ఆవిడకి రెస్ట్ తీసుకోకపోవడం అనేది దోషం. అది తీసుకోవాలి. ఎందుకంటే ఆవిడ ఒక సృష్టికి ప్రిపేర్ అవుతుంది. ఒక సృష్టి చేసేదానికి తన శరీరం అంతా ఒక నిర్మాణం జరుగుతుంది లోపల. ఆ జరిగేటప్పుడు తాను అనుభవించే నరకము మామూలుగా ఉండదు. శరీరము దట్ అండర్గోస్ దట్ పెయిన్. నాకు తెలియదు, అది వర్ణిస్తే నేను విని అమ్మా ఇదా ఏంటి వర్ణించారంటే, ఒక 5-6 ఏనుగులు పొట్ట మీద ఎక్కి తొక్కితే, వీపు మీద ఎక్కి తొక్కితే పెళపెళ పెళపెళ ఎలా విరుగుతుందో అంతకంటే ఘోరమైన నొప్పులు భరించాలట స్త్రీ లోపల. నాకు తెలియదు, అది నిజమో కాదో నాకు తెలియదు. అలాంటి దుఃఖమైనటువంటి వాతావరణంలో ఈవిడ్ని మొత్తం పనులు చేయించి, బయటికి జాబులు చేయించి అన్నీ చేయిస్తే దట్ ఈస్ రాంగ్. అది అందుకనే పూర్తి విశ్రాంతి ఇవ్వాలి, విరామం ఇవ్వాలి. ఆవిడకి కంప్లీట్గా 3 రోజులు, 4 రోజులైతే 4 రోజులు ఆవిడని టోటల్ షీ షుడ్ బి అవుట్ ఆఫ్ దట్ ఉంటే తర్వాత అంతా ఆవిడ అంత ఎనర్జెటిక్గా తయారవుతుంది. ఆవిడ అక్కడి నుంచి 11వ రోజు ఒక శిశువుని తనలో మొయ్యగలిగే శక్తిని పొందుతుంది. ఆ శిశువుకి తన సకల శక్తుల్ని ఇవ్వగలిగేటువంటి ఒక మాతృదేవతగా మారుతుందని మనకు పెద్దలు చెప్పారు. అది ఇదంతా ఒక కనెక్టివిటీ ఉంది. ఇదేదో ఊరికినే పెట్టింది కాదు. అలాంటి సందర్భంలో దేవుడికి కూడా పూజ చేయక్కర్లేదని చెప్పారు. ఇంక దేవుడు వద్దేముద్దురా బాబు, నువ్వే దేవతవి, ఎందుకంటే రేపు నువ్వు సృష్టి చేయబోతున్నావు, నువ్వు గొప్పదానివి, నువ్వు దైవంతో సమానం అని చెప్పి చూశారు. కానీ దాన్ని పదార్థాలతోటి మగవాళ్ళు చూడడం కానీ, అయ్యి ఇది మైడి ముట్టు అని తీసి ఛేదరించుకోవడం, మళ్ళీ అదే స్త్రీ కదా నీకు కావాలి, రేపు అన్నం పెట్టడానికి ఎందుకు ఇప్పుడు ఛేదరించుకుంటావు? గౌరవించు, దాన్ని చక్కగా పడుకోమను, హాయిగా గౌరవించు, అంతేగాని ఛేదరించుకోకు, అసహించుకోకు. అది అసహ్యం కాదు. అది జరిగితేనే రేపు నీకు వారసులు కలుగుతున్నారు, నీకు ఒక సంతానం ఇస్తుంది. కాబట్టి అసహించుకునేటువంటి దానికి కాకుండా, దాన్ని ఛేదరించుకునే దానికి కాకుండా, దాన్ని ఏదో ఒక టాటీలాగా చూడటం కాకుండా ఆవిడని గౌరవించడం నేర్చుకోవాలి. ఆవిడకి ఆ రెస్ట్ ఇవ్వాలి. అది మనం చేయగలగాలి. ఇది సంస్కారం. ఇది అది ఓకే అక్కడ దాకా. అందుకని భర్త పోయాడు నువ్వు పూజ చేయకూడదంటే ఏంటి అర్థం దాంట్లో? నాకు ఇన్ని వేల మందికి ఆ రోజు అన్నప్రసాదాలు ఇవన్నీ అవుతున్నప్పుడు 45 లక్షల మందికి మీరు అన్నప్రసాదాలు వితరణ చేశారు అంటే అది నిజమేనా? ఆ నెంబర్ ఎలా తెలుసు మీకు? అంటే నాకు ఎలాగంటే, నేను ఒక బ్రహ్మచారిగా ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో నాకు భోజనం దొరకలేదు. నేను తిట్టుకునేవాడిని. వివేకానంద స్వామి, శంకరాచార్యులు వారు వీళ్ళ ఫోటోలన్నీ ఉండేవి. నేను తిట్టేవాడిని, మీకు పని పాట లేదు, మీరందరూ సన్యాసులే, మా అమ్మ బుర్రలో దూరి మా అమ్మ నన్ను సన్యాసం చేసింది, నాకు తిండి కూడా లేకుండా చేస్తున్నారు మీరని తిట్టుకునేవాడిని. తిట్టుకుని నేనేంటంటే ఒక సందర్భంలో బాధపడుతూ, నాకు తిండి పెట్టలేదు కదా, నేను 1,000,000 మందికి భోజనం పెడతా, నేను నువ్వేం పీకుతావని అలా మాట్లాడుకున్నా. అది ఎవరితోటి తెలియదు, నాకు తెలియదు. అలా కోపం వచ్చి మాట్లాడుకు, నేను 1,000,000 మందికి భోజనం పెట్టాలని, నువ్వు నా కడుపు మాడిస్తే నేను 1,000,000 మందికి భోజనం పెడతా అని. అంటే నాకు అనిపించింది, ఆ నేచర్ నన్ను చాలా గౌరవించింది అనిపించింది. నా దగ్గర డబ్బు ఉండదు, అలా వస్తుంది పెట్టేస్తాము, మళ్ళీ చేతులు దులుపుకుని వెళ్ళిపోతాను. నేను ఎవరిని అడగను కూడా అడగను. నాకు ఇది కావాలి, ఇది ఇవ్వండి అని ఎప్పుడు ఇప్పటిదాకా నేను అడగలేదు. నా గురించి అడగలేదు, దాని గురించి అడగలేదు. అది అలా వస్తుంది, పని అయిపోతుంది, వెళ్ళిపోతుంది. అలాగా నేను ఇప్పటిదాకా మీరు అడిగినట్టు కౌంట్ ఎలా తీసుకున్నానంటే, కృష్ణా పుష్కరాలు జరిగాయి, గోదావరి పుష్కరాలు జరిగాయి. సో ఆ 4 పుష్కరాల్లో మేము తెలంగాణలో కావచ్చు, ఆంధ్రాలో కావచ్చు, 5 లక్షల మందికి భోజనాలు ఏర్పాటు చేశాం. మేము లక్షల మంది కౌంట్, మాది హెడ్ కౌంట్. నేను ఊరికినే ఏదో రాతలు చెప్పడం కాదు, ఎందుకు నేను ఎవరికి లెక్కప్ప చెప్పక్కర్లేదు. సో హెడ్ కౌంట్ తీసుకుని చెప్తున్నా మీకు. రోజుకి 60,000 మంది, 70,000 మందికి భోజనాలు సప్లై చేశాం. అలాగా ఒక 30-40 లక్షల మందికి మేము భోజనాలు పెట్టాం. ఈ మహాశక్తి యాగం అయితే మీరు ఇప్పుడు కౌంట్ చేయొచ్చు, ఇన్ని వేల మంది తింటారు. 4-5 లక్షల మంది భోజనం చేస్తారు 11 రోజులకి.
ఇలాంటివి ఇన్ని యాగాలు జరుగుతున్నాయి. 25 ఏళ్లగా శ్రీపీఠం పెట్టి భోజనం నిరంతరం పెడుతూ 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 ఉన్నాం. పెద్ద యాగాలకి పెడతాము, మామూలు రోజుల్లో పెడతాము, అన్నీ పెడుతుంటాం. ఇలా లెక్కేస్తే ఒక 45 లక్షలకి తప్పకుండా ఇంకా ఎక్కువే పెట్టాం కానీ తక్కువ పెట్టలేదు. అలాగే నా కోరిక ఏంటంటే నేను వండి చాలా బాగా వండుతా. అంటే నేను అనుకోవడం కాదు కానీ తిన్నవాళ్ళందరూ చెప్తారు. 400 రకాలు తెలుసు నాకు. మీరు చేస్తారు 400 వెరైటీస్. ప్యూర్ వెజ్జే కదా. ఉల్లిపాయ వెల్లుల్లిపాయ కూడా వాడను. అంటే నేను వాడను, నేను ఎవరికి అలా పెట్టను. ఎందుకంటే హెల్దీ ఫుడ్ పెడతా, చాలా హెల్దీ ఫుడ్ పెడతా. అంటే నేను నాన్ వెజ్కి యాంటీ అనో లేకపోతే అబ్బెబ్బే అలా నేను ఎప్పుడు మాట్లాడను. అది ఎవరి ఫుడ్ వాళ్ళది చాయిస్, దట్స్ దేర్ చాయిస్, రైట్. నేను ఎంచుకున్నది నాకు ఆధ్యాత్మిక మార్గంలో నేను ఇలా నడవాలనుకున్నప్పుడు నాకు నా గురువులు చెప్పి నేను ఫాలో అవుతాను. 400 రకాలు వెజ్లో పక్కా ప్యూర్ వెజ్. అది సౌత్ నార్త్ అన్నీ ఉన్నాయి ఇందులో. అన్నీ ఉంటాయి. అసలు ఈ రోజు తింటే మళ్ళీ 365 రోజుల తర్వాత వస్తుంది. అది సంవత్సరం తర్వాత. ఇప్పుడు మీరు కారం అంటే మీకు మిరపకాయ కనపడుతుంది, నాకు ఎన్ని తెలుసా? అల్లం కారం, మిరియాలు కారం, మిరపకాయ కారం, ఎండుమిరపకాయ కారం, ఇలాగ కారాల్లోనే నేను చాలా రకాల కారాలు నేను వాడతాను కాంబినేషన్. మీకు పులుపు అంటే ఒకటే చింతపండు అనిపిస్తారు, కానీ టొమాటో పులుపు ఉంది, మామిడికాయ పులుపు ఉంది, ఉసిరికాయ పులుపు ఉంది, వాక్కాయ పులుపు ఉంది, చింతపండు ఉంది, నిమ్మకాయ ఉంది, ఇలా రకరకాల పులుపులు ఉన్నాయి. తర్వాత చుక్కకూర పులుపు ఉంటుంది, రకరకాల పులుపులు. అలా నేను అన్నీ స్టడీ చేసి ఏ కాలంలో ఏ పులుపు వాడాలి, ఏ కాలంలో ఏ కారం వాడాలి, ఏ కాలంలో. నేను కోవిడ్ వచ్చినప్పుడు కూడా ఫుడ్ తోటే చాలా కంట్రోల్ చేశాను. అందరికీ మెడిసిన్స్ వాడలేదు, మా ఆశ్రమంలో రానేలేదు కోవిడ్ దగ్గరికి. దానికి ఇంకో కారణం కూడా ఏంటంటే ఇది నిత్యాగ్నిహోత్ర అని ఒకటి నేను చెప్పాను కదా, R&D చేస్తుంటా. నేను R&D ఒక 7 అంశాల్లో చేస్తా. ఒకటి సొసైటీ మీద, పాలిటిక్స్ మీద, తర్వాత స్పిరిచువాలిటీ మీద, ప్రోడక్ట్స్ మీద, తర్వాత పర్సనాలిటీస్ మీద, ఇలా రకరకాల వాటి మీద నేను R&D అంటే ఎప్పుడు రీసెర్చ్ చేస్తూ 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 ఉంటా. నేను ఎప్పుడు నేర్చుకోవాలనుకునే వ్యక్తిని. అప్పుడు నేను అనుకున్నాను, మనకు కోవిడ్ ముందు దీని గురించి బాగా థింక్ చేశా. కోవిడ్ టైంలో విగరస్గా పనిచేశా. వచ్చింది కోవిడ్ టైంలో మనకందరికీ శానిటైజర్ వాడాలని చెప్పారు. మీకు గుర్తుందో లేదు, అందరూ బాటిల్ క్యారీ చేసి చేతుల్లో వేసుకుని ఏది ముట్టుకున్నా తుడుచుకునేవాళ్ళు. నాకు ఒక క్వశ్చన్, మనం బయటికి వెళ్ళాం ఏదో ముట్టుకుంటే శానిటైజ్ చేసుకుంటాం, కానీ బాడీ అంతా పట్టిన దాన్ని ఇంటికి వస్తాం కదా, మరి ఇది ఇంట్లో కూడా పాకుతుంది కదా, అది ఎయిర్ బోన్ అన్నారు కదా అప్పుడు, మరి అది ఇంట్లో అంతా పాకుతుంది కదా, ఇళ్ళంతా ఎలా శానిటైజ్ చేస్తాం మనం? ఏం చేయలేం. అందుకని ఇది కనిపెట్టాను నేను, నిత్యాగ్నిహోత్ర అని. ఋషులు మనకిచ్చినటువంటిది, నేను కనిపెట్టలేదు ఇది, వాళ్ళు ఇచ్చిన అమూల్యమైన ఫార్ములాని. ఇది 100% న్యాచురల్ అనమాట. ఇది ఇది మీకు కూడా ఇస్తాను. ఇది వెలిగించి పెడితే 45 నుంచి 55 నిమిషాలు వెలుగుతుంది ఒక కేక్. ఇది పూర్తిగా హెర్బ్స్, అంటే మన మైండ్ని రిలాక్స్ చేసే హెర్బ్స్ ఉన్నాయి, స్ట్రెస్ ఫ్రీ చేసేది ఉన్నాయి. తర్వాత మనలో డోపమిన్ అంటారు కదా, డోపమిన్ రిలీజ్ అయితే చాలా మనిషి హ్యాపీగా ఉంటాడని అంటారు కదా, డోపమిన్కి బాప్ ఇది. ఓకే, అంటే మన బ్రెయిన్ని తెలియకుండా సూదింగ్ చేస్తుంది, అంత హాయిని ఇస్తుంది. ప్లెజెంట్ స్మెల్ ఉంది, ఓపెన్ చేయగానే అలా ఉంది కదా. అంతా మొత్తం హెర్బ్స్ ఇవి, పంచగవ్య హెర్బ్స్ తోటి చేసింది. ఇది ఒక్కటి వెలిగిస్తే ఆఫీస్ ఏరియాలో 50 మంది వర్క్ చేస్తుంటే వాళ్ళు ఒక 2 గంటలు పడుకుంటే ఒక న్యాప్ తీసుకుంటే 2 గంటలు ఎంత ఫ్రెష్ అవుతారో, ఇది వెలిగి ఈ 45 నిమిషాలు వాళ్ళు కనుక అది పీల్చుకోగలిగితే అంత రిఫ్రెష్ అయిపోతారు వాళ్ళు. ఇళ్ళంతా శానిటైజ్ చేస్తుంది, ప్యూరిఫై చేస్తుంది. దీని మీద నేను 6 సంవత్సరాలు చాలా 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 కృషి చేసి అలా డిజైన్ చేసి చేశాను. అంటే మనము, నా అభిప్రాయం ఏంటనంటే, ఒక భోజనం పెట్టడమే కాదు, ఒక యాగం చేయడమే కాదు, ఒక దీక్ష చేయించడమే కాదు, ఒక ప్రోడక్ట్ని ఇవ్వడమే కాదు, వీటిలో పూర్తిగా ఇన్డెప్త్ దాని మీద రీసెర్చ్ చేసి ఆలోచన చేసి దీని పర్పస్ ఏంటి, ఏదో డబ్బు పోగు చేయాలి. నా దృష్టిలో డబ్బు అనేది, నా దృష్టిలో లక్ష్మీదేవి విష్ణువుకి సంబంధించింది, నాకు కాదు. ఆవిడ విష్ణు భార్య. నా దగ్గర నేనేదో దాచుకుని లాక్కుని పెట్టుకోవాలని నేను అనుకోను. ఆవిడ అనుగ్రహం ఉంటే చాలు నాకు. ఎందుకు, ఏ పనైనా నేను మంచి పని చేసేటప్పుడు ఆవిడ నన్ను దీవించి నువ్వు పని చేయి అంతే అయిపోతుంది అని దీవిస్తే చాలు. ఆవిడని తీసుకొచ్చి నా దగ్గర దాచిపెట్టుకుని గొయ్యలు తీసి లోపల పెట్టి లేదా లాకర్లో పెట్టి ఎందుకు బంధించాలి ఆవిడ్ని? నాకు అవసరమైనప్పుడు ఆవిడ వస్తే, ఇప్పుడు బియ్యం అన్నం తినాలి, కంచంలో వండిన అన్నం వస్తే సరిపోతుంది, కానీ
ఈ బియ్యం మూటలన్నీ వేసుకొని నేను తిరుగుతూ ఎక్కడెక్కడికి నేను ఏం చేయను నేను. కాబట్టి అలాగా నా అభిప్రాయం ఏంటంటే మనం చేసే ప్రతి స్టెప్లో, ప్రతి అడుగులో దైవానుగ్రహం కావాలి, దైవ బలంతో నడవాలి అని ఆలోచిస్తాను. అలాగ నేను 1,00,000 మందికి భోజనం నా చేత్తో వడ్డించి పెట్టాలని పెట్టుకున్నా. దాంట్లో మీకు చెప్పనా, హెడ్ కౌంట్ ఇప్పటికి 35,000 మందికి పెట్టా. నేను వండితే 500 మందికి వండుతా, 1000 మందికి వండుతా. నా కెపాసిటీ 1000 మందికి వండేస్తా. నాకు ఒక హెల్పర్ ఉండి 2 కటింగ్ చేసేవాళ్ళు ఉంటే 1000 మందికి గంటలో 4 ఐటమ్స్ వండేస్తా, హ్యాపీగా వండేస్తా. మీకు ఎప్పుడైనా చూస్తే చూడుదురు కానీ తప్పకుండా చూపిస్తా. మీరు వీడియో తీసుకుని లైవ్ కూడా పెట్టుకోండి, చూపించండి. తప్పకుండా 4 ఐటమ్స్ ఒక్కదానికంటే ఒకటి మామూలుగా ఉండదు, ఒకదాన్ని మించి ఒకటి ఉంటుంది. అంటే నేను చేశానని చెప్పుకోవట్లేదు, నా చేతిలో అమ్మవారి అనుగ్రహం అదంతే. ఇప్పుడు మీరు తినేటువంటి ఆ భోజనం కూడా మీ అంతటా మీరే చేసుకుంటారా? బయట వాళ్ళు నేను ఇంకెవరు యూఎస్ చేసినా వెళ్ళినా తినరా? కూడా నేను చేస్తే తిననని కాదు. నేను ఎక్కడికైనా వెళ్తే ఎవరైనా ఇడ్లీ తీసుకొస్తారు, ఎక్కడో ఉంటాను, తింటాను, అది కాదని కాదు. 99% నా చేతి వంట నేను ఇష్టపడతాను. ఎందుకంటే నా బాడీ, నా లోపల నాలిక నాకు ఏది తినాలనిపిస్తుందో నాకు చెప్తుంది. అది ఐఎమ్ డాక్టర్ ఫర్ మై సెల్ఫ్. నేనే ఇప్పుడు నా కడుపు ఏంటి, నా కడుపులో తినాలనుందా లేదా అది నాకు తెలుస్తుంది. నేనేం తింటే బాగుంటుందో నా నాలిక చెప్తుంది. కొద్దిగా ఎలాగుంది, చప్పగా ఉంది అనిపించింది అనుకోండి, కొద్దిగా ఏదో తగ్గింది అక్కడ. అదేం కోరుకుంటుంది, కొద్దిగా మిరియాలు, జీలకర్ర ఇవన్నీ వేసి మంచి రసం పెట్టి అన్నంలో రసం కలుపుకొని తింటే చాలా బాగుంటుంది అనిపించింది అనుకోండి, నేను అందరికీ వెళ్ళి నాకు రసం పెట్టండి అని అడుక్కోవడం ఎందుకు, నాకు ఉందిగా నేనే చేసుకుంటాను తింటాను. నాకు కావాల్సింది నేను చేసుకుంటాను తింటాను. అంటే నా బాడీ కోరుకునేది, నా బాడీకి ఏది ఇస్తే మంచిది అనిపిస్తుంది నేను చేసుకుంటాను. నేను 1,00,000 మందికి ఎందుకు నేను వండి పెట్టాలనుకున్నాను మీరు అడగలేదే. నాకు ఒక రూల్ పెట్టుకున్నాను, ఏంటంటే ఒక మనిషి పుట్టింది మొదలు చనిపోయే వరకు ఒక 75 ఏళ్ళు అనుకుందాం, 75 ఇయర్స్ ఏజ్ అనుకుందాం. జస్ట్ ఒక నమూనా, ఒక అంచనా, ఎక్కడో ఒక పారామీటర్ కావాలి కదా. 75 ఏళ్ళు రోజుకి 3 సార్లు తింటే, ఎన్నిసార్లు తిన్నట్టు? అంటే ఏడాదికి 1100-1200 సార్లు తిన్నట్టు, 3 సార్లు తింటే, అంతే కదా. 3 3 9, 3 6 18, 1100 సార్లు. 1100 ఇంటూ 75 ఎంతైంది? ఒక 80,000 భోజనాలు చేసినట్టు. ఏది పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు 75 ఏళ్ళు 3 పూటలు. అంటే పుట్టినప్పుడు తినం కదా, ఒక 5-6 ఏళ్ళు వదిలేసిన అటు ఇటు చేసుకున్న 80,000 భోజనాలు చేసినట్టు. మనిషి 80,000 భోజనాలు చేస్తాడు వాడు. నేనేమనుకున్నాను, నేను పుట్టాను 80,000 సార్లు తిన్నాను, చచ్చాను, ఇది కాదు. నేను 80,000 సార్లు తింటే నేను 1,00,000 మందికి నా చేత్తో పెట్టి చావాలని పెట్టుకున్నాను. అంటే నేను ఇంకో 20,000 మందికి అదనంగా నా ద్వారా నేను పెట్టి ప్రాణం వదిలేయాలని పెట్టుకున్నాను. ఇప్పుడు మీరు చేసినటువంటి 45 లక్షలు ఆ కౌంట్ అది వేరు, అది మాస్. అది నేను వండను, నేను దగ్గరుండి అన్నీ చేయిస్తాను. నా కౌంట్ ఏంటంటే 1,00,000 మందికి నేను పెట్టాలి, నా చేత్తో వండి పెట్టాలి. శ్రీపీఠాన్ని ఏర్పాటు చేసుకున్నారు, ఒక ధర్మ ప్రచారం కోసం ఉన్నారు, ప్రవచనకర్తగా ఉన్నారు, ఇన్ని చేస్తున్నారు. పేరెంట్స్ దగ్గర నుంచి ఎప్పుడైనా మిస్సింగ్ ఫీలింగ్ అనేది ఉండేదా? మా అమ్మ నన్ను బాగా ఇన్సిస్ట్ చేసి ఈ పాత్రలో ఉండాలని ఆవిడ డిటర్మిన్డ్గా మార్చింది. ఇది ఆవిడ డిటర్మినేషన్, ఇది ఆవిడ డెసిషన్ ఇది. బట్ నేను యాజ్ ఏ కొడుకుగా కంటే ఎక్కువగా నేను వాళ్ళకి బాగా క్లోజ్గా, వాళ్ళకి ఒక ఫ్రెండ్గా, వాళ్ళు నాతో ఒక మంచి మిత్రులాగా అలా కలిసిపోయి ఉన్నాను తప్ప ఏదో మిస్ అయిపోయిన ఫీలింగ్స్ కానీ ఇంకోటి కానీ ఇప్పుడు వాళ్ళకి లేదు, నాకు లేదు. ఇప్పుడు మా అమ్మ లేదు, నాకు మా అమ్మ అంటే చాలా ప్రాణం ఇప్పటికీ. అంటే సన్యాసినైనా నేను చెప్పుకుంటా, మా అమ్మే నా ప్రాణం. మా అమ్మ లేకపోతే నేను లేను. అంటే సహజంగా బయలాజికల్ మదరే కాదు, ఆవిడ నన్ను స్పిరిచువల్గా ఈరోజు పరిపూర్ణానందంగా నిలబెట్టింది ఆవిడ ఫస్ట్. తర్వాత నా గురువు. మా నాన్నగారు ఏంటంటే మా అమ్మకి పూర్తిగా సహకరించేవారు అంతే. సో ఆయన హీ నెవర్ ఇంటర్ఫీర్డ్ ఇన్ టు హర్ థాట్స్. ఆయన ఎప్పుడు ఇంటర్ఫీర్ అవ్వలేదు. మా అమ్మ డెసిషన్ రైట్ అనుకుని వదిలేసేవారు. సో కాబట్టి మా అమ్మ లేకపోతే నేను లేను కదా. సో కాబట్టి నాకు మొట్టమొదటి గురువు నా తల్లి, నన్ను ఈ మార్గంలో పెట్టింది. తర్వాత నా గురువు దయానంద స్వామీజీ, వారి వల్ల ఈరోజు ఇలా ఉన్నాను. కాబట్టి నాకు మోర్ దెన్ అమ్మ అనే దానికంటే ఏదో ఒక అమ్మవారి రూపమేమో ఆవిడ నన్ను ఈ దారిలో పెట్టడానికి. ఆవిడ నన్ను ఇలా కడుపులో మోసి నన్ను కని ఇలా చేసింది నేను అనుకుంటాను. అది పరిపూర్ణానంద ఎవరు పెట్టారు ఈ పేరు? మా గురువు గారు. అంతకుముందు నా పేరు మా ఇంట్లో మా అమ్మగారు వాళ్ళు కళాధర్ అని పిలిచేవారు. నా పేరు అది కళాధర్ అని.
ఆ తర్వాత కంప్లీట్‌గా అమ్మ మిమ్మల్ని పిలవాలి అంటే ఎలా పిలిచేవాళ్ళు? నన్ను రాజా అని పిలుస్తుంది. అంటే బిడ్డ అని పిలుస్తుంది ఇప్పటికి. ఇప్పుడుంటే అదే పిలిచేది. పోయేటప్పుడు కూడా అదే పిలిచే వెళ్ళింది ఆవిడ. హుహు. నన్నెప్పుడు స్వామీజీ అని గానీ, పరిపూర్ణానంద అని గానీ ఏమనదు. ఎప్పుడు అనలేదు. సో, అని నేను కోరుకోను కూడా. హ్మ్. మా అమ్మ నోట్లో నేను అదే మా గురువుగారు కూడా నన్నెప్పుడు స్వామీజీ అనరు. నన్ను రాజా అని పిలుస్తారు ఆయన. ఆయనకిష్టం అలాగా. అంటే చిన్నవాడిని ఆయన దగ్గర. హ్మ్. మా అమ్మకి ఇప్పటికీ నేను బిడ్డనే కదా! ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డే అనంటే సామెత ఉంది కదా! ఎవరు ఎంత పెద్దోడైనా తల్లి తల్లే కదా! నిజం. ఆదిశంకరులంతటి వారే తల్లికి అంత ఆ స్థానం ఇచ్చారనంటే తల్లికి మించింది ఏముంది నా దృష్టిలో. హుహు. అందులో మా అమ్మ ఎస్పెషల్లీ ఒక బయలాజికల్‌గా కని ఏదో అలాగా డబ్బులిచ్చాము, ఆస్తి ఇచ్చాము, అది ఇచ్చామని కాకుండా నాకు ఏమీ ఇవ్వలేదు. కానీ నన్ను పరిపూర్ణానందగా నిలబెట్టింది ఆవిడ. షీ ఈజ్ నాట్ జస్ట్ మదర్ ఫర్ మీ. నాకు అమ్మవారు ఆవిడ అంతే. ఆ దృష్టిలో నేను అది చూస్తానది. హ్మ్. ఇప్పుడు మనం భౌతికంగా ఆలోచించాలి అనుకుంటే, ఏ ఫ్యామిలీలో అయినా ఒక్కరే సంతానం ఉన్నారు. అందులోనూ అబ్బాయి ఉన్నాడు అంటే ఆవిడకి యూజు కళ్ళు లేదు. ఆ! నేనదే అడగబోతున్నాను. నేనది విన్నాను. అది నిజమేనా? పక్కా ఏంటి? 100%. ఏం నేను పుట్టడానికి జస్ట్ ఒక 1 ½ ఇయర్ ముందు ఆవిడకి షీ లాస్ట్ హర్ సైట్ కంప్లీట్‌లీ. ఓహ్! ఏమైంది? ఆవిడకి రెటినిటిస్ పిగ్మెంటోసా అని ఆర్‌పి అని అంటే రెటినా కట్ అయిపోయింది ఆవిడకి. డిస్‌ఫంక్షన్ అయింది. ఇక దాంతో ఆ విజువల్స్ లోపలికి క్యారీ అవ్వదు. మిమ్మల్ని చూసుకోలేదు తనెప్పుడు? నన్ను ఇప్పుడు తడిమే చూస్తుంది. ఎప్పుడు నా ముక్కు, నా కళ్ళలా తడుముకుంటుంది. నేను ఎప్పుడైనా బయట నుంచి వెళ్ళి ఏదైనా లాంగ్ ట్రిప్ వెళ్ళి ఒక 2 నెలలు, 3 నెలలు వెళ్ళిపోతే నేను రోజు ఫోన్ చేస్తాను. ఏం తిన్నావు? ఎలా ఉన్నావని. వెళితే ఆవిడ దగ్గర పడుకుంటా నేను. హ్మ్. నువ్వు సన్యాసివి, నువ్వు పడుకోకూడదంటుంది. నేనంటాను సన్యాసిగా పడుకోను నేను. కొడుగ్గా పడుకుని. కొడుగ్గా పడుకుంటాను. నాకు హక్కు ఉందని అంటాను. నువ్వు ఎప్పుడు కొడుగ్గా ఉంటావు, ఎప్పుడు సన్యాసిగా ఉంటావు అని అడుగుతుంది. సో అలాగా ఆవిడ చాలా బ్రెయినీ, చాలా ఇంటెలిజెంట్. ఆవిడ వెరీ షార్ప్. హ్మ్. ఆవిడ తెలుగు ఒక లెక్చరర్గా పనిచేసింది ఆవిడ. హ్మ్. చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్. నిజాయితీగా అలా నిబద్ధతగా ఉంది. ఆవిడ నిజాయితీ ఎలాంటిదంటే నాకు సంస్కారం. ఆశ్రమంలో వాళ్ళు లాస్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ ఆశ్రమంలో స్పెండ్ చేశారు ఒక 5 ఏళ్ళు. ఆవిడ దాచుకున్న డబ్బులో ప్రతి నెల బ్యాంకు నుంచి వచ్చే వడ్డీ మొత్తం డబ్బులు ఆశ్రమానికి కట్టి ఆవిడ బతికారు అక్కడ. ఊరికినే ఉండాలని. నేను ఆశ్రమం పెట్టిన కొత్తల్లో కూడా ఇది నీది కాదు 10 మందిది, నువ్వు కష్టపడు, నువ్వు దానికి డబ్బు కట్టు, నువ్వు తినేదానికి, నువ్వు సేవ చేయని చెప్పేది ఆవిడ. అలా నేర్పారు నాకు. అమ్మగారి పేరేంటి? మీనాక్షి. మీనాక్షమ్మ. నాన్నగారు? బాలచంద్రన్. ఓకే. నేనిప్పుడు మిమ్మల్ని అడగాలనుకున్న క్వెషన్ ఏంటంటే, ఒక్కరే సంతానం ఉన్నారు. అందులోనూ మగపిల్లాడు అనుకున్నప్పుడు మా వంశాభివృద్ధి చెందాలి. మా కళ్ళ ముందు పెళ్లి చేసుకోవాలి. మనోళ్ళు, అట్లీస్ట్ నా మనవరాలు. కొడుకు నా దగ్గర ఉండాలి, హ్మ్. నా కొడుకు నా దగ్గర ఉండాలనే కోరుకుంటాను. అవును. ఇప్పుడు అమ్మకున్నటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు, అసలు అవసరాల నాకు అందుకనే నేపథ్యం. చెప్తున్నాను కదా, అసలు మా అమ్మకి కళ్ళు కనపడవు, ఒక ఏజు, ఇంకెవరు లేరు. హ్మ్. వాళ్ళమ్మ చనిపోయారు. వాళ్ళమ్మ ఉన్నంత వరకు మా అమ్మ, అమ్మమ్మ, నాన్నగారు వాళ్ళు ఉండేవారు. ఆవిడ పోయారు, ఎవ్వరు లేరు. వై షీ హ్యాస్ దట్? నా కొడుకు సన్యాసి అవ్వాలని ఎందుకు అనుకున్నారు? ఆశ్రమానికి కూడా నేను బలవంతంగా తీసుకొచ్చా. కోవిడ్ ముందు నాకు ఎందుకో ఐ వాజ్ నాట్ కంఫర్టబుల్. కోవిడ్ 2020 మార్చ్ వచ్చింది కదా, 20th. అవును. నేను 2019 మేలో నాకెందుకో ఐ వాజ్ నాట్ కంఫర్టబుల్. వాళ్ళు ఎక్కడో వైజాగ్లో ఒక ఇల్లు అద్దెకి తీసుకుని అలా దూరంగా ఉండేవారు. ఉన్నారు. నేను వెళ్తుండేవాడిని దూరంగానే. నేను వైజాగ్ వెళ్ళి వాళ్ళతో స్పెండ్ చేస్తాను, వంట చేస్తాను, మా అమ్మకు నచ్చినవన్నీ నేను చేసి పెడతాను. ఆవిడ నాతో బాగా అన్నీ చెప్తుంటుంది, అన్నీ మాట్లాడుకుంటాం, అన్నీ ఉంటుంది. బట్ నాకెందుకు ఐ వాజ్ నాట్ కంఫర్టబుల్. వాళ్ళని తీసుకొచ్చేయాలని అనిపించి వాళ్ళని అలాగా అక్కడి నుంచి కదపడం నాకు గగనమైంది. కానీ ఫైనల్లీ దే యాక్సెప్టెడ్. ఇంకా నా మాట నువ్వు వినాలి, నేను నీ మాట విన్నాను, సన్యాసిని అయ్యాను కదా, నువ్వు నా మాట విను అని చెప్పి లాక్కొచ్చాను వాళ్ళిద్దరిని. అప్పటి నుంచి వాళ్ళు అలాగా అదే జస్ట్ మెయింటైన్. 23లో నాన్నగారు కాలం చేశారు. ఆవిడ 24లో వెళ్ళాలి, కానీ ఆవిడ స్ట్రాంగ్ పర్సనాలిటీ. నేను 25 ఉత్తరాయణం వచ్చే వరకు వెయిట్ చేయాలండి. డాక్టర్లు అందరూ పల్స్ లేదు, ఇవిడ ఎలా బతుకుతుందని చెప్పారు. హ్మ్. 94 days అలా ఉన్నింది ఆవిడ. అక్కడే శ్రీపీఠం దగ్గరే ఉంది. శ్రీపీఠంలోనే అలా ఉండి రోజు వేదిక్ చాంటింగ్ వినడం, రోజు ఆ మంత్రం అయిపోయిన తర్వాత ఆ తీర్థం తీసుకొస్తే తీసుకోవడం, నేను వండి రోజు నేను తినిపించేవాడిని ఆవిడకి, ఫుడ్ పెట్టాను. నాకు గొప్ప అదృష్టం ఇచ్చింది మా అమ్మ. ఆవిడ రుణం తీర్చుకోలేం కానీ ఎంతో కొంత నేను అన్నీ వదిలేసి ఆవిడతోటి ఉన్నా. నేను ఆవిడ పక్కన పడుకునేవాడిని, ఆవిడకి కాళ్ళు ఒత్తేవాడిని, ఆవిడకి అన్నీ చూసుకునేవాడిని, కబుర్లు చెప్పేవాడిని, అన్నీ చేసేవాడిని.
సో మీరిప్పుడు అమ్మగారి కోరిక మీదకు సన్యాసి అయినప్పటికీ వాళ్ళిద్దరూ దూరమైన తర్వాత ఉత్తర క్రియలు చేయాల్సినవి ఉంటాయి. అది మీరే అంటే చేశారు? ఉత్తర క్రియలు చేయక్కర్లేదు, కాకపోతే ఉత్తర క్రియలు చేయించాను. వేరే వ్యక్తిని నిమిత్తంగా వాళ్ళు ఉండి చేస్తారు అది. అంటే సన్యాసిగా కొన్ని దూరం కర్మలు ఉండాలి ఉండవు వాటికి కదా, ఆ కర్మలు ఉండవు కాబట్టి వాళ్ళకి అందాలి కదా అవి. ఆ చేసే కర్మలు వాళ్ళకి అందాలి, సన్యాసి చేస్తే అందవు. కాబట్టి ఎవరి ద్వారా అది పెట్టించి వాళ్ళకి చేయించి, వాళ్ళకి మా అమ్మ తరపున ఇవ్వాల్సింది ఏదైనా ఉంటే కొంత ఇచ్చి పూర్తి చేశాను. ఇప్పుడు మా అమ్మగారి నడుస్తూ ఉన్నాయి ఇప్పటికి కూడా అంటే సంవత్సరం కూడా కంప్లీట్ మొన్న జనవరి 13వ తేదీ ఇదయ్యారు, ఆవిడ కాలం చేశారు. నెక్స్ట్ ఇయర్కి అవుతుంది కాబట్టి ఇప్పటికీ నడుస్తూ ఉంది. ఎవ్రీ మంత్ చేస్తారు. నేను అది తీసుకెళ్ళి అలహాబాద్ కుంభమేళాలు అదంతా అమ్మ ఇది వేరే వాళ్ళని తీసుకెళ్ళి ఆ అస్థిక ఇవన్నీ చేయించాను. నేను దగ్గర ఉన్నాను, వాళ్ళు చేశారు అనమాట. ఎందుకని అమ్మకి ముందు నుంచి భక్తి ఉండేదా? మిమ్మల్ని ఎందుకు ఒక సన్యాసిగా మార్చాలి అనుకున్నారు? ఆవిడ చాలా లోపల ఒక ఇన్సైట్ ఉన్న పర్సన్. ఆవిడకి లోపల ఏదో సంథింగ్ చెప్పాను కదా, ఆవిడకి ఒక ఇన్నర్ పర్సనాలిటీ ఈజ్ వెరీ బ్లూమ్డ్ పర్సన్. అంటే చాలా చాలా వికాసము చెందిన వ్యక్తి ఆవిడ. మీరు ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత భగవంతుడు అంటే ఏంటి అనేది అర్థమైందా? లేకుంటే భక్తి ఏంటి అనేది తెలుసుకున్నారా? ధర్మం ఏంటి అనేదా? మతం ఏంటి అనేది ఎలా తెలుసుకున్నారు? ఏమర్థమైంది మీకు? ఇది ఒక బ్రహ్మ పదార్థం. ఏది? ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలన్నీ కదా, ఇప్పుడు ఇవి చెప్పాలి అని అంటే ఇది ఒక పెద్ద ఒక ట్రెజర్, నిధి కదా. ఇప్పుడు రేగుపళ్ళు అమ్మేవాడి దగ్గరికి వెళ్ళి నాకు ఇప్పుడు వజ్రం కావాలని అడిగామనుకోండి, వాడికి అర్థం కాదు కదా. సో వజ్రాల వ్యాపారి దగ్గరికి వెళ్ళి మనం వజ్రం అడిగామనుకోండి, దొరుకుతుంది. ఎన్ని క్యారెట్స్ అని అడుగుతాడు, ఎన్ని సెంట్స్ అడుగుతాడు. ఫస్ట్ క్యారెట్లు అడుగుతాడు, సెంట్స్ అంటాడు. ఎందుకంటే క్యారెట్ల మీద కొనాలంటే చాలా పెద్ద ఆస్తిపరుడు అయి ఉండాలి. అలాగా ఇదేంటనంటే మీరు అడిగిన ప్రశ్న నాకు ఎలాంటిదేనంటే, ఇప్పుడు నేను చెప్పాలి కానీ అంత చెప్పడానికి సమయము ఓపిక ఇవన్నీ సరిపోనిది. కానీ బట్ ఎనీవే క్రిస్ప్గా, చాలా క్రిస్టల్ క్లియర్గా క్రిస్ప్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. మనకు కనిపించే ప్రపంచం ఒకటి, కనపడని దేవుడు ఇంకొకటి. కనిపించే ప్రపంచంలో మనం ఉన్నాం, కానీ కనపడని దేవుడి కోసం ఆలోచన చేస్తున్నాం నిరంతరం. ఇప్పుడు మీరు అడిగారు చూసారా, ఆ కనపడని దేవుడిని నమ్మడం అనేది భక్తి. అర్థమైందా? నమ్మిన తర్వాత ఆ దేవుడి కోసం నేను పూజ చేయాలా, వ్రతం చేయాలా, దీక్ష చేయాలా, ఏదైనా త్యాగం చేయాలా, ఏం చేయాలి అని వివరించినది ధర్మం. అర్థమైందా? సో ధర్మానికి మతానికి చిన్న తేడా ఉంది. మతం అనేది ఒక వ్యక్తి ద్వారా తయారవుతుంది, ఒక వ్యక్తి దానికి నిర్మాత అవుతాడు. ధర్మం అనేది వ్యవస్థ అవుతుంది. ధర్మం ఒక వ్యవస్థ ద్వారా రూపొందుతుంది. మతం అనేది ఒక వ్యక్తి ద్వారా రూపొందుతుంది. కాబట్టి ఈ హిందుత్వం అనేది ప్రధానంగా ఒక ధర్మం. ఇది అంటే నేను ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏ రకంగా నేను ఇది చేయాలనేది. ఇప్పుడు వ్యక్తి ద్వారా వచ్చిన దానికి వ్యవస్థ ద్వారా వచ్చిన దానికి తేడా ఏంటంటే, వ్యవస్థ అకామిడేట్ చేస్తుంది. మీకు అర్థమైంది కదా. వ్యక్తి పరిచ్ఛిన్నతలతో ఉంటాడు, పరిధితో ఉంటాడు. వ్యక్తి యొక్క భావజాలాలన్నీ ఒక పరిధి, ఒక పరిమితితో ఉంటుంది, లిమిటేషన్స్ ఉంటాయి. ఏని ఇప్పుడు మీకైనా నేను ఒక విషయం చెప్తే మీరు ఆలోచించే కోణం మీ బుద్ధి పరిధికి అనుగుణమై ఆలోచిస్తుంది. నా కోణంలో నేను అంతే, దాన్ని దాటి మీ బుద్ధి వెళ్ళదు. అలాగ ఒక వ్యక్తి ద్వారా నిర్మితమైనటువంటి మతం కూడా ఒక పరిధి, ఒక పరిచ్ఛిన్నత, ఒక లిమిటేషన్స్ ఉంటుంది. అందుకనే మతాలు అనేవి ఎప్పుడూ కూడా ఒక మతం ఇంకొక మతాన్ని అంగీకరించదు. ఒక మతములో ఉన్న దేవుడు ఇంకొక మతంలో ఉన్న దేవుణ్ణి అంగీకరించదు. కానీ ధర్మం దగ్గరికి వచ్చేటప్పటికి దైవత్వాన్ని ప్రతిపాదన చేస్తుంది ధర్మం. సో కాబట్టి ఇక్కడ వీడు దేవుడు కాదని చెప్పదు, అకామిడేట్ చేస్తుంది కదా. కాబట్టి మన భారతీయ సనాతన ధర్మం దగ్గరికి వచ్చేటప్పటికి ఇది భారతీయ సనాతన మతం కాదు, భారతీయ సనాతన ధర్మం. అందుకనే మతం అంటే పొరపడతాం మనం. పొరపాట్లు ఉంటాయి, దాంట్లో పొరపచ్చాలు ఉంటాయి, పరిధులు ఉంటాయి, పరిచ్ఛిన్నతలు ఉంటాయి. నా దేవుణ్ణి నువ్వు నమ్మకపోతే నువ్వు
నా దేవుడికి ద్రోహం చేసిన వాడివని నేను మాట్లాడాల్సి వస్తుంది. మతమైతే. ధర్మం అయితే నాస్తికుడిని కూడా యాక్సెప్ట్ చేస్తుంది ధర్మం. మతం యాక్సెప్ట్ చేయదు. నువ్వు నమ్మకపోతే నువ్వు నా దేవుడికి ద్రోహం చేస్తున్నావు అని అంటుంది. కానీ ధర్మంలో దేవుణ్ణి నమ్మని వాణ్ణి చారువాకుడు అంటారు, నాస్తికుడు అంటారు. అంటే ఏంటి? దేవుణ్ణి నమ్మడం నమ్మకపోవడం నీ చాయిస్ అంటుంది. ధర్మము ఆ ఫెసిలిటీ ఇస్తుంది. ఫెనటిక్గా ఉండదు, గీత గీసినట్టు ఉండదు. దట్ ఈజ్ వాట్ ధర్మం ఈస్. కానీ ధర్మం విషయంలో కూడా మనం ఆలోచించగలిగితే ఈ సనాతన ధర్మంలో దైవం గురించి చెప్పినప్పుడు 2 విధాలుగా చెప్తుంది. ఒకటి, ఒక ఆరాధన రూపంలో భక్తితో దైవాన్ని ఆరాధిస్తూ ఒక శరణాగతి పొంది భక్తుడిగా నువ్వు అంటే నీ ఈగోని అక్కడ సరెండర్ చేసి నేను అనే అహంకారం కంటే ఇది దైవం యొక్క అనుగ్రహం అనే భావనతో మసులుకునేదానికి భక్తి అనేది ఒక మాధ్యమంగా పెట్టి మెల్లమెల్లగా ఒక వ్యక్తి ఎలివేట్ అవుతూ ఆయన అప్లిఫ్ట్ అవుతూ అసలు దైవత్వం అంటే ఏంటనేటువంటిది మానవత్వం నుంచి దైవత్వం దిశగా చేసే ప్రయాణమే ఆధ్యాత్మికత. మనం మానవత్వంతో ఉన్నాం. సో మానవత్వానికంటే కింద స్థితి ఏంటి? రాక్షసత్వం, పశుత్వం, ఇవన్నీ ఉంటాయి, మృగత్వం అవి. కానీ మనలో అవి అప్పుడప్పుడు పొడచూపుతూ ఉంటాయి. వాటన్నిటినీ హ్యాండిల్ చేస్తూ లేదు నేను మనిషిని, వాటిలాగా నేను బిహేవ్ చేయకూడదు, ఓ పాశవికంగా ఉండకూడదు, ఒక జంతువులాగా నేను బిహేవ్ చేయకూడదు, నేను చదువుకున్న వాడిని, నాకు సంస్కారం ఉంది, సభ్యత ఉంది, విజ్ఞత ఉంది, నాకు వినయం కావాలని ఇవన్నీ సంస్కారాలని నేర్చుకున్నవాడు మనిషి. ఒక పాఠశాలలో కావచ్చు, తల్లిదండ్రుల దగ్గర కావచ్చు, ఫ్రెండ్స్ ద్వారా కావచ్చు, సమాజం నుండి కావచ్చు, లేదా వాడి అనుభవాల ద్వారా కావచ్చు, నేర్చుకుంటూ ఎదిగిన వ్యక్తి కాలక్రమంలో వాడు ఒక సంస్కారవంతుడే, ఒక మనిషి మానవత్వపు విలువలతో బ్రతుకుతాడు. ఇక పశుత్వము, రాక్షసత్వము, ఈ మృగత్వము అవి ఉండవు అక్కడ. అవన్నీ మారడమే మనిషి యొక్క పరిణామక్రమం. ఆ మానవత్వం వచ్చిన తర్వాత అది పరిపూర్ణత్వం కాదు వాడికి. ఎందుకంటే మనిషికి మనస్సు అనేటువంటిది అల్లకల్లోలము సృష్టించగలిగేటువంటి, ఉపద్రవం సృష్టించగలిగే పరికరం. అలాంటి ఆ మనస్సుని ఎలా మనం మలుచుకుంటూ ఒక పరిపూర్ణత్వం దిశగా మనం వెళ్ళాలి, ఒక పరిపక్వమైనటువంటి స్థితికి మనం ఎలా చేరాలి అనేటువంటిది దైవత్వానికి సంకేతం. కాబట్టి పరిపూర్ణమైనది దైవత్వం కాబట్టి ఆ స్థాయికి చేరడానికి వేసిన బాటనే ఆధ్యాత్మికత. కాబట్టి భక్తిలో నాకు ఇవన్నీ కాదు, నేను నమ్మాను, శరణాగతుడినై ఉంటున్నాను. కానీ కాలక్రమంలో ఆ భక్తి పరిపక్వమైతే అది ఆధ్యాత్మికంగా పరిణమిస్తుంది. భక్తి ఆధ్యాత్మికతలోకి పరిణమించకపోతే, అలా కన్వర్ట్ అవ్వకపోతే, ఆ కన్వర్షన్ జరగకపోతే, లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను మాట్లాడుతున్నాను, ఈ మైక్ గ్రాస్ప్ చేసింది, దీన్ని వేవ్స్ కింద కన్వర్ట్ చేస్తుంది కదా. ఈ వేవ్స్ని తీసుకెళ్ళి కెమెరాలోకి ఇస్తుంది, కెమెరాలో నా ఆడియో, నా వీడియో తీసుకుంటుంది, అది క్యాప్చర్ చేస్తుంది. ఈ రెండింటిని మనం కలిపి తర్వాత తీసుకుని టెలికాస్ట్ చేస్తాము. మళ్ళీ ఆ వేవ్స్ కన్వర్ట్ అయ్యి వర్డ్స్ కింద, మాటల కింద కన్వర్ట్ అవుతాయి. మళ్ళీ ఆ వేవ్స్ మళ్ళీ బొమ్మల కింద కన్వర్ట్ అవుతాయి. ఇవన్నీ అవుతున్నాయి కదా. సో ఆ ఫార్మేట్ ఆఫ్ కన్వర్షన్ అది ఎలాగైతే దీంట్లో ఉందో అలాగనే ఆధ్యాత్మికతలో కూడా, ధర్మంలో కూడా ఒక భక్తుడు ఒక ఆధ్యాత్మిక సాధకుడిగా కన్వర్ట్ అవ్వాలంటే ట్రాన్స్ఫర్మేషన్ అంటాం. కన్వర్షన్ అన్నము ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఆ ఎదుగుదల, ఆ పరిణితి రావాలి. అది రాకపోతే భక్తికి ప్రయోజనం లేదు. భక్తి యొక్క పరాకాష్ఠ, భక్తి యొక్క కంప్లీట్నెస్ ఆఫ్ భక్తి ఈజ్ ట్రాన్స్ఫార్మింగ్ ఎ డివోటీ ఇంటూ ఎ స్పిరిచువల్ సీకర్. ఒక ఆధ్యాత్మిక సాధకుడిగా పరిణితి పొందడం, అది కావాలి. ఇప్పుడు ఒక వ్యక్తి నేను భక్తుడు కావాలి అనుకుంటే డైరెక్ట్గా భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఒక శరణాగతో, లేకుంటే నవవిధమైనటువంటి భక్తి రూపాలు, మార్గాలు ఉన్నాయి, అది ఆచరిస్తే లేకుంటే అనుసరిస్తే సరిపోదా? మధ్యలో కొంతమంది గురువులు ఉంటారు, ఆశ్రమాలు ఉంటారు, పీఠాధిపతులు ఉంటారు, వారి దాకా వెళ్ళి అక్కడి నుంచే వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుందా? మంచి ప్రశ్న. ఇప్పుడు మనము ఒక్కటి ఆలోచన చేయండి, అసలు ఈ భక్తి, దేవుడు, ఈ పద్ధతి, ధర్మము ఎవరిచ్చారు మనకు? ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరో ఇస్తేనే కదా, ఎవరో చూపిస్తేనే కదా, పరంపరలాగా. కాబట్టి ఆ పరంపరని మనం గౌరవిస్తున్నాం. లేకపోతే ఎవరికి నచ్చినట్టు వాళ్ళే ఏదో భక్తిలో వెళ్ళిపోయారనుకోండి, అది ఏమిటవుతుంది? ఒక వ్యవస్థ ఉండదుగా, ఒక ప్రణాళిక,
ఒక విష్ణువు, ఒక వైష్ణవము, ఒక శైవము, ఒక అమ్మవారు లేదా ఇది కొన్ని దాన్ని నిర్వహించి దాన్ని అందించి సరిగ్గా దాన్ని అందిపుచ్చుకొని వాళ్ళు ఆచరించి వాళ్ళు దాంట్లో ఎలివేట్ అయ్యి వాళ్ళ కింద వాళ్ళకి దాన్ని మళ్ళీ అందించడం అనేది ఎలాగైతే ఒక లీనియేజ్ ఉంటుందో ఇది కూడా అంతే. భగవంతుడు ఎవరో తెలుసుకోవాలి అంటే ప్రతి ఒక్కరూ మీలాగా అంత డీప్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను దేవుడు గుడికి వెళ్తున్నానా, పండగలప్పుడు పూజ చేసుకుంటున్నానా, నేను అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నానా, నాకు కుదిరినప్పుడు వెళ్ళి దండం పెట్టుకొని వస్తున్నానా, అది భక్తి, అది సరిపోతుంది కదా. ప్రతి ఒక్కరూ అంత డీప్గా వెళ్ళి తెలుసుకోవాల్సినటువంటి అవసరం. ఆధ్యాత్మిక మార్గం అంటే ఇవన్నీ చేస్తేనే ఆధ్యాత్మిక మార్గమా, లేకపోతే నేను వెళ్ళాను దండం పెట్టుకొని వచ్చాను, నా బర్త్డేనో నా మ్యారేజ్ డేనో ఇంకోటో ఉంది, పండుగ రోజు ఉంది, అది సరిపోదంటారా? ఇప్పుడు మీ ఇంట్లో పెళ్లి జరుగుతుంది, మీరే నాకు ఆన్సర్ చెప్పాలి దీనికి, మీరు అడిగిన దానికి. నేను మీకు ఒక కౌంటర్ క్వశ్చన్ వేస్తాను. మీ ఇంట్లో మీ పాప ఉంది, పాపకు పెళ్లి చేస్తున్నారు అనుకుంటా. ఇప్పుడు నన్ను పిలిచారు, స్వామీజీ మీరు రావాలని పిలిచారు. అంటే నేను జనరల్గా వెళ్ళని పెళ్ళిళ్ళకి ఎప్పుడు వెళ్ళకూడదు, మేము నన్ను పిలిచారు అనుకున్నాను. నేను వచ్చాను, వచ్చమ్మా మంచిదమ్మా అని ఏదో నాకు తోచిన గిఫ్ట్ ఇచ్చాను, వెళ్ళాను. మీ చెల్లెలకి చెప్పారు, మీ సొంత చెల్లెలు, ఆవిడికి చెప్పారు, మీ అమ్మకు చెప్పారు. ఇప్పుడు నన్ను మీరు రిసీవ్ చేసుకునేదానికి వాళ్ళు ఉండేదానికి ఏమిటి తేడా? పెళ్ళిలో దే ఆర్ పార్ట్ ఆఫ్ యూ. ఒక ఫ్యామిలీ కాదు, దే ఆర్ పార్ట్ ఆఫ్ యూ. మీ చెల్లెలు అంటే ఆవిడ మీ పాపకి పిన్ని, మీరు అమ్మ అయితే ఆవిడ పిన్ని, అంటే చిన్నమ్మ, అంటే మీరు అమ్మ అయితే ఆవిడ చిన్న తల్లి, అంతే కదా. మీరు అమ్మ, మీ అమ్మ ఆవిడకి ఏమవుతుంది? అమ్మ అంటే ఎంత కనెక్షన్ ఉంది అక్కడ కదా. వాళ్ళు ఎలా వస్తారు? నాలాగా చుట్టం చూపులాగా వచ్చి వెళ్ళిపోతారా? కాదు కదా. డూ ఎక్స్పెక్ట్ దట్ బిహేవియర్? నో. వాళ్ళు ఉండాలి, నాతో ఉండాలి, నా కూతురితో ఉండాలి, నా కూతురికి అన్నీ చెప్పాలి, నేను ఫోకస్ చేయలేని ఏరియాస్ అన్నీ వాళ్ళు నా కూతురితోటి కనెక్ట్ అవ్వాలి అని కోరుకుంటారు కదా. ఎందుకని? వాళ్ళు దే ఆర్ కనెక్టెడ్ టు యూ. అలాగా దేవుడితో ఇప్పుడు నాలాగా పిలిస్తే ఒక గెస్ట్ లాగా వచ్చి దండం పెట్టుకుని పూజ చేసి, హాయ్ భగవంతుడా బాగున్నావా, నేను బాగున్నాను, నీ బ్లెస్సింగ్స్ కావాలని వెళ్ళిపోవడం వేరు. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.